హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా కాస్త లిక్విడ్ యేసుకొని మొత్తం ఇది ఎంత నల్లగా ఉంది చూసారండి? అప్పుడప్పుడు దీన్ని నల్లగా ఉంటుందనే నేను పక్కకు పెట్టాను. తోమటానికి ఇట్లా వీడియో చూపెట్టడానికి బావుంటది కదా! అన్నట్టుగా చూపెడుతున్నానండి. ఇదేంటంటే చాలా రోజుల నుంచి దాదాపు ఒక 2 నెలల నుంచి పక్కకు పెట్టానండి. దీన్ని తక్కువ వాడుతున్నాను. కానీ ఇది గ్లాసు బాగా మందంగా ఉంటదండి. మందంగా ఉండేది ఏదైనా ఇత్తడి వస్తువులండి. మనం తోమితే తెల్లగా ఎళ్తాయి. మళ్ళీ ఎన్ని రోజుల వరకైనా అవి కవర్‌లో ఏసి ఉంచితే ఒక వారం రోజుల దాకా కూడా మెరిగిపోదండి. పల్చటియి అయితే తొందరగా మనకి నల్లబడతాయండి. కాకపోతే కొనుక్కున్నప్పుడే మనం పంచలోహాలయి మంచిగా కొంచెం మందమున్నయి తీసుకుంటే మంచి తోమటానికి గూడా వీలుంటది. తెల్లగా ఉంటాయండి. చూడండి ఇలా రుద్దేసి కాస్త మనం కొంచెం ఇది రుద్దినంక కడిగేసేయాలండి. కడిగేసి కాసేపు మీరు 3 నిమిషాలు నేను తోముతూనే ఉన్నాను. కాపోతే మీరిట్లా రుద్దేసి పక్కకు పెట్టండి. కాస్త రుద్దేసి పక్కకు పెడితే తెల్లగా ఉంటదండి. కడిగినప్పుడు తెల్లగుంది. కానీ లోపల కొద్దిగా మరకుంది కదండీ! అదంతా సబీనా పెట్టి తోముతున్నానండి ఈరోజు. సబీనాతో గూడా చూపెడుతున్నాను మీకు. చూడండి. సబీనా అట్లేసి మంచిగా కొద్దిగా రుద్దుకుంటే చాలండి. చక్కగా మనం ఏంటంటే నేను విమ్ లిక్విడ్ ఎయమని చెప్తాను. ఆ విమ్ లిక్విడ్ ఎయకపోయినా ఇది కూడా కొంచెం ఇది వాడినా కూడా తెల్లగెళ్తదండి. మంచిగా మనం రేపు పూజనంగా ఇయ్యాల చేసుకున్నా కూడా మంచిగుంటదండి. ఎందుకంటే నేను మధ్యాహ్నం వేళల్లో ఈ పనులు చేసుకుంటా అండి. మీకేదన్నా ఉపయోగపడుతుందేమో అన్నట్టు ఈ వీడియోలు పెడుతున్నానండి. ఏదన్నా ఉపయోగపడితే మాత్రం దీన్ని చూడండి ఎలా క్లీన్ ఎళ్తుందో. చక్కగా ఎంత మషెలిందండి దాని మీదికెళ్ళి. చూడండి మీరు. తెల్లగా ఉంటదండి మంచిగా. ఎందుకంటే సబీనా పనిచేస్తదండి. మంచిగానే పనిచేస్తది. అంటే ఏమీ లేకున్నా గూడా పైన లిక్విడ్ లేకుండా ఎందుకంటే, ఆ లిక్విడ్ లేకుండా ఉంటే ఇంత మెరుగు రాదండి. ఆ లిక్విడ్ కాస్త కొంచెం ఉపయోగిస్తే చాలండి. ఎందుకంటే పీతాంబరితో కూడా తోముకోవచ్చు. కాకపోతే మనకి చేతులకి పాడు కాకుండా మనం చేతులు ఖరాబ్ చేసుకోకుండా ఉంటదని గోళ్ళకి ఇబ్బందుండదు. ఏం మంటుండదు. ఇలా కొంచెం లిక్విడ్ పెట్టి మీరు పక్కకు పెట్టేసి కాస్త దీంతో పెట్టి తోముకోండి సబీనాతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.